హాయ్ అండి. ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా, ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. నెక్ రౌండ్గా వచ్చింది చూసారా, వీ షేప్ రాకుండా ఇలా రౌండ్గా వచ్చింది. అలా వస్తుందండి మన మెథడ్లో బ్లౌజ్ కట్ చేస్తే. కుట్టేటప్పుడు కూడా టిప్స్ ఫాలో అవ్వాలి. చూడండి ఎంత స్టిఫ్గా నిలబడిందో. అంటే ఇది స్టిఫ్గా ఉన్న క్లాత్ లేండి, అయినా సరే మనకి ఆ 3 డాట్ల షేప్ అనేది ఎలా వచ్చిందో చూడండి. సో ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ని ఉల్టా తిప్పేసుకుని మొత్తం ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకుని ఏమైనా అతుకులు పడితే స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు నేను డాట్స్ చూపిస్తున్నాను. ఫ్రంట్ పార్ట్లో డాట్స్ మనం కటింగ్లో ఎలాగైతే చేసుకున్నామో అదే మార్కింగ్ ప్రకారం స్టార్టింగ్లో స్ట్రెయిట్గా అంటే ఈక్వల్గా ఉండాలి. స్టార్టింగ్లో షోల్డర్కి తిన్నగా వస్తేనే చెస్ట్ లిఫ్టింగ్ అనేది బాగుంటుంది అనమాట. తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాటు, తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకున్న డాట్ అనమాట. ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపున్న డాటు అంతే. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో, అలా వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి రెండోది కూడా అలాగే స్టిచ్ చేసేసుకోండి. ఇప్పుడు షేప్ బెల్ట్ అండి. ఏ షేప్ బెల్ట్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఫస్ట్ వచ్చేసి. అప్పుడే మీకు కరెక్ట్గా వస్తుంది, ఉల్టా సీదా పడకుండా. ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకుని ఇలా వీడియోలో చూపించినట్టు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా అంతే. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని అంతా కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇది ఒక షేప్ బెల్ట్. రెండో షేప్ బెల్ట్, ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది, ఇప్పుడు ఏ షేప్ అయితే ఉక్సుపట్టి ఫస్ట్ వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి వెళ్ళే షేపు పాదం వైపు పెట్టాలి. రెండోది సైడ్ జాయింట్ వైపుకి వెళ్ళే షేపు పాదం వైపు పెట్టాలి. ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి. కట్ చేసేసుకుని పక్కన పెట్టేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో కుట్టు అయితే వేసేసుకోండి. ఇలా మొత్తం కూడాని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. అయిపోయిందండి. రెండో షేప్ బెల్ట్ కూడా రెడీ చేసాం కదా, ఇప్పుడు మనం అటాచ్ చేసుకోవాలి. మీరు ఎటు నుంచి అటాచ్ చేసుకున్నా కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది. సో నేనైతే ఫస్ట్ పైనుంచి స్టిచ్ చేస్తున్నాను. అంటే పైన ఒకసారి కింద ఒకసారి స్టిచ్ చేసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చినట్టు. మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకుని ఇదంతా కూడా ఫోల్డింగ్ చేసేసుకోవాలండి. ఇది ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు మీరు ఖర్చులు అనేవి కొంచెం ఎక్కువ పెట్టుకుని ఫోల్డింగ్ చేసుకోండి, బయటికి రాకుండా ఉంటుంది లోపలున్న క్లాత్ అనేది. ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలాగా అయిపోయింది. రెండవ షేప్ బెల్ట్ కూడా అంతేనండి. ఈ రెండవ షేప్ బెల్ట్ కూడా ఫస్ట్ వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్లో డాట్లు వేసేస్తాను. మెయిన్ డాటు షోల్డర్ తిన్నగా వేయాలి. తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు, ఆ తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఈ షేప్ బెల్ట్ను కూడా జాయిన్ చేసేసేయండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా ఫోల్డింగ్ చేసేసేయండి. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి లోపలికి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం కూడా అంతే. రెండోది కూడా అంతేనండి. ఇప్పుడు ఎడమ చేతి వైపు కాజా పట్టి, కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి అయితే వస్తుంది. నేను 3 ఇంచుల వెడల్పుతోటి లైనింగ్ క్లాత్, 3 ఇంచుల వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ రెండూ తీసుకుంటున్నాను. ఇలాగా పెట్టేసుకుని దీనిపైన లైనింగ్ పెట్టేశానండి. లైనింగ్ పెట్టేసుకుని నీట్గా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట రెండూ కూడాని. ఇలా పెట్టేసుకుని స్టార్టింగ్లో ఫోల్డింగ్ అయితే చేసేసుకోండి. ఇలా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి. ఇలా రఫ్ ఇచ్చేసేయండి డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని. ఇది కూడా మన వైపుకి ఇలా కుట్టు వేసుకుని
నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి, కాజా పట్టి పైన ఉక్సు పట్టి కరెక్ట్గా ఉందో లేదో. 1.5 ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకోండి. 1.5 ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్, ఒరిజినల్ క్లాత్ కాదు, లైనింగ్ క్లాత్ తీసుకోండి. పైనుంచి కుట్టాలన్నమాట. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టండి. ఇలాగా లోపలికి ఫోల్డ్ చేసేయండి. ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేసేయండి. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయింది. ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఇంకొక దాని మీద పెట్టి ఒక చెక్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసేసుకోండి. నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి, షోల్డర్కి తిన్నగా ఉండాలి. ఇలాగా ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకోండి. పెట్టుకుని సైడ్కి ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోండి. ఎందుకంటే డాట్లు వేసాం కదా, కొంచెం దిగుతుంది అన్నమాట కిందకి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, నేను నడుము దగ్గర పట్టీ అనేది జాయిన్ చేసేసాను. ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే తీసేసుకున్నాను. సగం కింద ఫోల్డ్ చేసేసేయండి. నడుము లూజ్ కూడా మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ ఉక్సు పట్టి దగ్గర కూడా అంతే. ఉక్సు పట్టి వైపుకి, కాజా పట్టి వైపుకి మార్కింగ్ అనేది వేసేసుకోవాలండి. ఇక్కడ కూడా అంతే. ఇలాగా ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుని పైపింగ్ చేసుకుందాం. అయితే పైపింగ్ అనేది నేను షార్ట్ వీడియోలో చూపిస్తాను మీకు, ఇప్పుడు ఏం చూపించను. షార్ట్ వీడియోలో అయితే మనకి కొంతమంది సిస్టర్స్ అడిగారు దీని గురించి, సో వాళ్ళకైతే ఫుల్ క్లారిటీ వస్తుంది పలుచుకున్న క్లాత్ తోటి అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ని జాయిన్ చేసుకోండి. నేను జాయిన్ చేసేసాను హ్యాండ్స్ కూడాని. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు, ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. అర్థమైంది కదా? హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోతే మీకు కరెక్ట్గా వస్తుంది. ఆల్రెడీ నేను హ్యాండ్ లూజ్కి మార్కింగ్ వేసేసాను, అదేవిధంగా ఆర్మ్ లూజ్ కూడా మార్కింగ్ అనేది వేసేసాను. అందుకు నాకు కరెక్ట్గా వచ్చేసింది అనమాట. ఇంకా చూసారు ఎంత స్ట్రైట్గా వచ్చేసిందో, అలా వస్తుందండి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. సైడ్ కూడా ఒక స్టిచ్, మొత్తానికి టోటల్గా 3 స్టిచ్చెస్ అయితే వస్తాయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడా అంతే. రెండో సైడ్ కూడా అంతే, హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు, ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఇటు సైడ్ కూడా అంతేనండి. ఇలాగా ఆర్మ్ లూజు, తర్వాత ఇక్కడ నడుము దగ్గర కూడా అంతే. ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. సైడ్కి ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోండి. మొత్తానికి 3 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలండి. చూసారు కదా ఎంత క్లియర్గా, ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశానో. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. కటింగ్ వీడియో కూడా పెట్టాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే చెక్ చేసేయండి. థ్యాంక్ యూ.